VS99 న్యూస్ కి స్వాగతం. లావణ్య అనే మహిళ సరూర్ నగర్ లోని పేఎన్టీ కాలనీలో తనను మోసం చేశాడంటూ తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. భర్త మధు నారాయణగూడలో స్పీచ్ థెరపీ చేస్తుంటాడు. అయితే గతంలో ఇతనికి 2 పిల్లలు ఉండగా తన భార్య చనిపోవడంతో సొంత చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ స్పీచ్ థెరపీ చేస్తుండగా లావణ్య మహిళ పరిచయం అయింది. తను కూడా స్పీచ్ థెరపీ చేస్తూ ఉద్యోగం చేస్తోంది. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి మరో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప కూడా జన్మించింది. అయితే ప్రస్తుతం నన్ను పట్టించుకోవటం లేదని తనను మోసం చేశాడంటూ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తును చేపట్టారు. పెళ్లి చేసుకున్నట్టు వీడియో ఉందండి. పెళ్లి ఫోటోలోనే బర్త్ సర్టిఫికేట్ లో కూడా ఉన్నారు. చేసుకున్నాడండి, ఇంట్లోనే చేసుకున్నాడండి. నాకు మ్యాచెస్ వస్తున్నాయని నాకు తాళి కలిసి కట్టేశాడండి. బలవంతంగా అంటే ఆయన నాకు తాళి కట్టేప్పుడు ఇంకేం మాట్లాడలేదు. నేను కూడా ఇష్టపడుతున్నాను కదా అనుకుని అప్పుడు ప్రెగ్నెంట్ అయినా నాకు చెప్పారండి. నిజం నాకు పెళ్ళి అయిందని ఇప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు చెప్పారండి. అప్పుడు నా పెళ్లి నుంచి కాంప్రమైజ్ అయిపోయింది సార్. నేను ఎప్పుడైందండి పెళ్ళి? ఎప్పుడైంది? 22లో జనవరి 28న అయిందండి. 22లో 2022. అవును. మీ పరిచయం ఎన్ని రోజులు అండి? దానికంటే ముందు మీ పరిచయం ఎన్ని రోజులు? అప్పుడు 1 year దగ్గర 8 months 1 year అట్లా 1 year అవుతుందండి. ఎన్ని రోజుల పరిచయంలో మీకు తర్వాత ప్రెగ్నెన్సీ అని మీకు తెలిసింది? నేను పెళ్లి చేసుకున్నాక ప్రెగ్నెంట్ అయ్యానండి. జూలై నెలలో అయ్యాను ప్రెగ్నెంట్. నేను తప్పుగైతే ఏం ఇది కాలేదు. నన్ను తప్పుగైతే నన్ను ఎవరు పెంచలేదండి. నాకు మా అమ్మ నాన్న లేరండి, నాకు ఎవరు లేరండి. అతను నన్ను చేసుకున్నాడండి. ఏం అడిగినా మాడతాను. ఈవిడికి మళ్ళీ తర్వాత నాకు నిజం చెప్పాడండి. ఏంటిని ఈవిడికి చేసుకుని నాకు గొడవలు అవుతున్నాయి అది ఇది అని చెప్పాడండి. ఇప్పుడేం నన్ను పట్టించుకోవట్లేదు. మీకు ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలి మేడం? నేను చాలా అప్పులు అయిపోయానండి. అప్పులు చేశాను. నాకు లోన్ ఉంది. నేను ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకున్నాను. కొన్ని తీసుకున్నానండి. వాళ్ళు కూడా పెట్టుకున్నాడు. మా ఇంటికి కూడా పెట్టాడు. నా పేరు తీసుకున్నాను. అయ్యి నేను జాబ్ చేసుకుని నేను కట్టుకునేదాన్ని. ఇప్పుడు నాది ఏం లేకుండా అయిపోయిందండి నా జీవితం. కాకపోతే ఒక్కటానే ఉంటున్నానండి. ఎలా అవుతుందండి? నేను జాబ్కి వెళ్ళట్లేదు, ఏం వెళ్ళట్లేదు. ఇంట్లోనే కూర్చుంటాను. కాకపోతే ఉంటున్నాను. వస్తే నాకు మా ఆయన పరిచయం అయ్యాడండి. పరిచయం అయ్యి ఇలాగ నాకు మా అమ్మ నాన్న లేరని అతనికి తెలుసు. అతను తెలిసి మళ్ళీ ఇలాగ పరిచయం అయ్యాడండి. అది కాస్త ప్రేమగా మారిందండి. అంటే నాకు మా అమ్మ నాన్న లేక నాకు అమ్మ నాన్నగా చూసుకుంటున్నాడని నేను ఇష్టపడ్డాను సార్. అంతకుముందు వేరే అఫైర్స్ ఏం లేదు సార్. నాకు అతన్ని ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకున్నాడు సార్. 2022లో జనవరి 28న నన్ను పెళ్లి చేసుకున్నాను సార్. 28న చేసుకుని సార్ నాకు జూలై నెలలో నాకు పాప పడింది సార్ కడుపులో. పడ్డాక మళ్ళీ అప్పటి నుంచి ఇలా మరదలు ఫోన్ చేసి చెప్పింది సార్. నాకు ఇలాగా పెళ్ళి అయింది అతనికి అది ఇది అనుకుని. నాకు తెలియదు సార్. అది నాకు చెప్పలేదు. నాకు తెలియదు సార్. ఇప్పుడు ఏమంటున్నారంటే నేను చెప్పాను నీకు చెప్పి చేసుకున్నానంటే చెప్పి ఎవరు చేసుకుంటారు సార్? నేను నెలకి 1 లక్ష రూపాయలు సంపాదించేదాన్ని నెల చేసుకుంటాను సార్. అతను నేను నా జీవితం అంత నాశనం చేస్తాడు సార్. వాళ్ళేమో ప్రెగ్నెంట్ టైంలో వచ్చి కొట్టేశారు నన్ను. 7th month వచ్చి వాళ్ళ బావాళ్ళు కూడా వచ్చి నన్ను కొట్టేశారు అందరూ. ఆయన ఏం చేస్తాడమ్మా మీకు? ఎలా ఆయన కూడా జాబ్ సార్. జాబ్లోనే పరిచయం మధు అండి సార్. జాబ్ ఎక్కడ చేస్తారు? తను విజిస్ట్ సార్. నాకు న్యాయం కావాలి సార్. ఎందుకంటే నేను పాపతో ఉంటున్నాను సార్. డే బై డే కింద ఎక్కడ అక్కడ అని పెట్టేశారు. మా వాళ్ళు వచ్చి మాట్లాడండి. పాప పుట్టింది కదండి కాంప్రమైజ్ అయ్యారు సార్. లేకపోతే అతనికి అప్పుడే అన్నయ్యలు కొడదాం అనుకున్నాను సార్. నిజంగా నా చెల్లి జీవితం నాశనం చేస్తారు. నేను మా ఇంట్లో నేను ఒక్కదాన్ని కూతురు సార్. మా అమ్మ నన్ను లేరు. నాకు చిన్నప్పుడు చనిపోయారు. నన్ను ఇంతవరకు మోసం చేసిన అతను పిల్లలు కన్నాడు. అతనికి ముందు భార్య సూసైడ్ చేసుకుని చనిపోయిందంటే నాకు వాళ్ళు చెప్పారండి. మా అత్త మామ చెప్పారండి. సూసైడ్ అయితే ఈమెతో రిలేషన్లో ఉన్నారండి. ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయిందంటే ఏమైతే ఉంటుంటే ఆవిడకి 2 పిల్లలు అంటేనే ఈవిడికి 2 పిల్లలు అంటే నాకు తెలియదు. తెలిస్తే 4 పిల్లలు ఉండి ఎవరు చేసుకుంటారని చెప్పాను. నేను నా జీవితం ఎటు కాకుండా అయిపోయిందండి. ఇప్పుడు పిల్లతో ఉన్నానండి. నాకు ఒకటి ఆస్తి ఒకటి ఉందండి. నాకు ఏదైనా ఇది చేసినా కాలాడదు. ఆస్తి ఒకటి ఉంది. నన్ను పట్టించుకోవట్లేదు. ఒక డే బై డే అక్కడ ఇక్కడ పెట్టారండి. అది కూడా ఉండట్లేదండి. ఈవిడ లాగేసుకుందండి మొత్తం. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా పాప పరిస్థితి ఏంటండి? మరి నా పిల్లలతోటే ఉండాలి కదండి. అతను 4 పిల్లలు ఉన్నారు కదండి. అతను ఆ పిల్లలతో ఉండి సరిపోను కదండి.
నాదేం 25 ఇయర్స్, ఆయనకేమో 45 ఇయర్స్ అండి. ఎలాగండి చెప్పండి? ఇది కాక నా జీవితం అయిపోయిందండి. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి.